శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. చాలా మంది రకరకాల బాబాలను కూడా చూస్తున్నాం. ఎక్కువగా హిందూ మతంలోనే ఇంకా ఎక్కువ అని చూస్తున్నాం. ఈ బాబాల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే, బాబా అనగానే హిందుత్వకు ఆపాదిస్తారు. బాబా అంటే ముస్లింలలో కూడా ఉన్నటువంటి ఫకీర్లను బాబాలు అంటారు. కొంతమంది క్రైస్తవ విశ్వాసాలకు సంబంధించిన పెద్ద మనుషుల్ని కూడా బాబాలనే అంటారు. మీడియా కూడా బాబాలుగా వాటిని, అంటే ఈవెన్ న్యూస్లు వచ్చినప్పుడు అలాగే చెప్పేస్తారు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇతర మతాలు లైక్ ఇప్పుడు హిందూయేతర మతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ పెద్ద మనుషులు చేసే తప్పుల్ని కూడా బాబా అని అభివర్ణించడం వల్ల, ఈ బాబా అంటే హిందుత్వ అనే కాబట్టి జనాలు చూసిన వాళ్ళంతా హిందువుల్లోనే దొంగ స్వామీజీలు ఉన్నారు, హిందువుల్లోనే ఈ దొంగ బాబాలు ఉన్నారని నమ్ముతారు. కానీ రీడ్ బిట్వీన్ ద లైన్స్ కాస్త లోతుగా విచారణ చేస్తే అన్ని మతాల్లోనూ దొంగ బాబాలు ఉన్నారు. బాబాలు అనే పదాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే హిందుత్వాలు ఎక్కువ ఎందుకు కనిపిస్తారు గల్లీ గల్లీకి ఒకడు అంటే, ఇది పెద్ద మతం కాబట్టి. ఈ దేశంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్నది ఏంటి? హిందూ ధర్మం. హిందువులు ఎందుకు ఇలాంటివి నమ్ముతారంటే, అన్నింటా ఏదో గొప్పతనాన్ని చూస్తారు. ఈ మధ్య కోరికల వలయంలో చిక్కుకుపోయి, అది కూడా కలి ప్రభావం కావచ్చు, ఎవడిని నమ్మితే ఏం వస్తుందో వాడిని నమ్ముదాం, ఆ గుండుగాడిని నమ్ముదాం, ఈ అరగుండుగాడిని నమ్ముదాం, ఇంకోడిని నమ్ముదాం, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఫ్లోలో. వాళ్ళు కూడా క్రియేట్ చేయబడతా ఉంటారు ఆటోమేటిక్గా. వాళ్ళు ఇదేదో బాగుంది మార్కెట్ పద్ధతి, ఏముంది కూర్చొని చక్కగా మంచి డిజైన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని 4 శుద్ధపూస మాటలు చెప్తే, ఓ స్వామీజీ సాక్షాత్కారం అయిందని చెప్పి పోతారు. పోవడమే కాదు, అక్కడ దాన్ని ఏమంటారు, క్రిస్టియానిటీలో పాస్టర్ల దొంగ మాటలు నమ్మి దశంభాగాలు ఇచ్చేటట్టు ఇక్కడ కూడా దొంగ బాబాల మాటలు విని వాళ్ళు హిందూ ద్రోహులు, వాళ్ళ మాటలు నమ్మి లక్షలాది కోట్లాది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక పెద్ద మాఫియాగా తయారవుతారు. ఎంతమందో రాజకీయ నాయకులకి ఒక డెన్ లాగా తయారు, బ్లాక్ మార్కెట్కి, బ్లాక్ మనీ మార్కెట్కి. మనం కనీసం వాటి మీద న్యూస్ వేయాలన్నా మళ్ళీ బతికి పట్టగడతామో లేదో తెలియదు. కనుక ఈ ఒరవడి అన్ని దీంట్లో ఉంది. హిందూ అనే పేరుతో కూడా ఉంది. కానీ నేను చెప్పా కదా స్టార్టింగ్లో, హిందూ అంటే ఒక నిర్వచనం ఉంది. అలా ఆ పరిధి దాటి ఉన్నవాడు పేరుకే హిందూ, నిజానికి హిందూ కాడు. కాబట్టి ఈ బాబాలతో ప్రమాదం ఈ హిందూ ధర్మానికి ఉంది. అది ఏ బాబా అన్నా కావచ్చు. ఇప్పుడు ఏ బాబా అన్నా కావచ్చు అన్నారు కాబట్టి ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. రీసెంట్గా నేను న్యూస్లో 500 crores ఒక బాబా ఇది చేశాడు అని చెప్పేసి. ఎవరు? చంగూరు బాబా. అదే బాబా అనగానే ఇక్కడ మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం, హిందూ. ఇప్పుడు వరకు నేను చెప్పింది కూడా ఎక్కువ మంది హిందూ అన్నాను కానీ హిందూ అనుకుంటున్నాం. ఈ చంగూరు బాబా వాడి పేరు ముజాహిద్దీన్, ఇలా 4-5 పేర్లు ఉన్నాయి. వాడు ముస్లిం, కన్వర్టెడ్ ముస్లిం. 10 సంవత్సరాల క్రితం హిందూ నుంచి కన్వర్ట్ అయిపోయాడు, భార్యతో సహా. వాడికి ఇతర ముస్లిం దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి భారీగా ఫండింగ్ వచ్చింది, కోట్లాది రూపాయలు. అసలు ఏమీ లేని తాయెత్తులు అమ్ముకునేటోడు పెద్ద భవంతి కట్టుకొని దాని కేంద్రంగా వాడు ఏం చేశాడు, ఈ చంగూరు బాబా అనేవాడు, మళ్ళీ చెప్తున్నా, ముస్లిం బాబా. వాడు బ్రాహ్మణ స్త్రీకి అయితే 15 లక్షలు, వైశ్య స్త్రీకి అయితే 10 లక్షలు, మళ్ళీ మిగతా సంబంధించినటువంటి వాళ్ళకి ఒక్కొక్క రేటు పెట్టి ఆయా ఆడపిల్లల్ని ఎవరైతే ట్రాప్ చేసి, అది ఎలాగైనా కావచ్చు, దాన్నే లవ్ జిహాద్ అంటారు. ట్రాప్ అంటే ఏంటండి? 2 రకాలు ఇక్కడ. ఇప్పుడు ముస్లింకి హిందూ అమ్మాయి మీద ప్రేమ కలగకూడదు, కలగొచ్చు సహజంగా. అలా కాకుండా ముస్లిం తన ఐడెంటిటీని దాచేసి ఒక హిందూ అమ్మాయిని లోబరుచుకొని పెళ్లి చేసేసుకున్న తర్వాత అప్పుడు వాడి యొక్క నిజస్వరూపాన్ని, నిజమైన పేరుని తీస్తే అది లవ్ జిహాద్ అంటారు. అలా వీడు ట్రైన్ చేస్తూ ఈ అమ్మాయిల్ని, ఎంతో మందిని, వందలాది మందిని వీడు మతం మార్చాడు. వీడికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఒక జర్నలిస్ట్ ఇతను ఇస్తాడా అండి వాళ్ళకి? ఇతను రిక్రూట్ చేసుకున్నట్టు ఇవి వాళ్ళకి ఇస్తాడా? ఇప్పుడంతా ఇన్సూరెన్స్, ఇప్పుడు ఆ పోలిక సరికాకపోవచ్చు, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కొంతమంది ఉంటారు. మీరు ఇన్ని క్లెయిమ్స్ చేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది, మీరు ఇంతమంది అమ్మాయిల్ని పడేస్తే మీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది, అంతే. క్లియర్ సబ్జెక్ట్. వాళ్ళకేమో మళ్ళీ ఏవో అదే మతం సంబంధించినటువంటి ఏవో 4 మాటలు చెప్పి, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే నీకు దేవుడు రక్షిస్తాడు, ఇలాంటి అబద్ధపు మాటలని చెప్తారు. అందులో ఉన్నాయా, వాళ్ళ మత గ్రంథాల్లో లేవా అనేది వాళ్ళే చెప్పుకోవాలి పెద్ద మనుషులు. కానీ వాటి ఆధారంగా చెప్పి వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసేసి ఉంది. రోజు ఒక 10 మందికి మనం కూర్చొని చెప్పామనుకోండి, వాడు వింటున్నాడు కదా అని, ఆ 10 మంది మనకి నమ్మిన బంటులు అయిపోతారు. మనం ఏం చెప్తే చేస్తారు, మన కోసం కాల్చుకుంటారు, కాల్చేస్తారు.
అలా అమ్మాయిలు కూడా ట్రాప్ చేస్తారు. ఈ చంగూరు బాబా గారు కూడా అదే. కానీ చాలా మంది ఈ మీడియాలో ఎలా వస్తుంది వార్త, చంగూరు బాబా అంటే ఎవడో హిందూ బాబాలు ఎంతోమంది ఉన్నారు, అందులో వీడో కూడా ఏదో మోసం చేసి ఉంటాడు అనుకుంటారు. కానీ ఆ లోపలికి వెళ్ళి విశ్లేషణ చేసుకొని చూసేవాళ్ళు ఎంతమంది? శీర్షిక చూసి వెళ్ళిపోతారు. Right. కానీ వాడి పేరు జుమాలుద్దీనో ముజాహుద్దీనో ఏదో ఉంటది, ఆ జుమాలుద్దీన్ అనుకుంటా. ఆ జుమాలుద్దీన్ గాడి పేరుని ఆ పేరుతోనే జుమాలుద్దీన్ చంగూర్ బాబా అలియాస్ జుమాలుద్దీన్ చేసిన అరాచకం, బయటపడినటువంటి లవ్ జిహాద్, యూపీలో ఘోర కృత్యం, అమ్మాయిలకు రేట్లు ఇలా పెట్టాలి కదా. ఇలా పెట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి, దానికి 24/7 రన్ చేయాలి. అప్పుడే అమ్మాయిలు అవేర్ అవుతారు కదా. హిందూ అమ్మాయిలు కదా. అసలు హిందూ అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు ఎందుకు? అమ్మాయి రక్షించబడాలి ఇలాంటి దొంగన కొడుకుల నుంచి. అంటే 500 crores ట్రాన్సాక్షన్ కూడా ఏదో చెప్పారు కదండి, అదేంటి అసలు? ఈ బ్లాక్ హవాలా రూపంలో, ఓకే. క్యాష్ రూపంలోనే రావటం, ఈ నేపాల్ సరిహద్దుల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇత్యాది మార్గాల నుంచి డబ్బులు రావటం. వాడు ఒక ఎన్జిఓ లాంటిది పెట్టుకున్నాడు కనుక దాని త్రూ డైరెక్ట్గా పడడం. వాటికి ఆటోమేటిక్గా ఐటీస్ చూపించకపోయినా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఓకే. ఐటీ కూడా రైడ్ చేసింది. పోలీసుల అదుపులో ఆల్రెడీ ఉన్నాడు. క్లియర్గా వాడు ఎక్స్పోజ్ అయిపోయాడు. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. మిగతా డిఎన్కే గాళ్ళు తెలియదు కదా మనకి. ఇది జరుగుతుంది దేశంలో అనేది మనం చెప్పాలి. చంగూర్ బాబా దొరికాడు, రేపొద్దున బయలు మీద బయటకు వచ్చేస్తాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళ జోలికి మన ఆడపిల్లలు వెళ్ళకూడదు, రక్షించబడాలి, మనం అవేర్ అవ్వాలి. రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇదే విషయానికి తీసుకొస్తే మన హిందూ మతంలో కూడా చాలా మంది బాబాలను చూస్తూ ఉంటాం. కొంతమంది ఏకంగా ట్రస్ట్లే పెట్టి అక్కడ కొంతమంది ఆడపిల్లలను అక్కడే పెట్టేసేసుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. నేను డైరెక్ట్గా అడుగుతాను, ఇప్పుడు మీకు ఈషాకి సంబంధించింది కానీ, లేకపోతే ఈషా ఫౌండేషన్ కానివ్వండి, లేకపోతే ఇస్కాన్ అని ఇంకోటి కూడా ఉంది. ఈ సంస్థల్ని ఎలా తీసుకోవచ్చు? ధర్మ మార్గం వైపే ఉంటాయా, లేకపోతే వీటిని నమ్మి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారంటారు? అంటే ఇంతకుముందు కూడా నేను దీని మీద ఒక 2-3 కాంట్రవర్సీ అని ఎందుకంటానంటే నిజాలు మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీ అయిపోతాయి. వీరే కాదండి, ఇంకా కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. భువనగిరిలో కొంతమంది ఒక స్వామీజీ ఉన్నాడు. ఎవరైతే ఒక ఆశ్రమం స్థాపించి, అంటే కనీసం ఇంకా లోకం అంటూ తెలియని, జీవితం అంటే ఏమి చూడనటువంటి అమ్మాయిల్ని ముఖ్యంగా తమ అధీనంలో పెట్టేసుకుంటారో, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా పూర్తి స్థాయి సేవకురాళ్ళు, ఇతరత్ర పేర్లు ఏమన్నా కావచ్చు, పెట్టుకుంటారు. అందరూ కూడా దొంగలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మార్కెటింగ్, ఆధ్యాత్మికత పేరుతో, యోగా పేరుతో మార్కెట్ చేసుకుంటున్న దొంగల కింద పరిగణించాలి. నేను ఇప్పుడు ఈషా గురించి, ఇస్కాన్ గురించో లేకపోతే వీళ్ళ గురించి అనట్లేదు. నేను చెప్తున్నది తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది గురించి. ఈషా, ఇస్కాన్ రెండు టోటల్ డిఫరెంట్. ఇస్కాన్ భగవద్గీత ఓరియంటెడ్, కృష్ణ భక్తి ఓరియంటెడ్, కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలకు సంబంధించిన ఇవి ఉండొచ్చు, కానీ అక్కడేమి స్త్రీలకు సంబంధించిన వివాదాలు లేవు. అక్కడ జెంట్స్ ఉంటున్నారు కదా. జెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమి సన్యాసులు కారు. వాళ్ళు ఐటీలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సేవ కార్యక్రమాలు చేసుకుంటారు, కృష్ణ భక్తిలో ఉంటారు. కొన్ని అంటే ఏంటి? ఉదాహరణకి శివుడిని నింద చేయటం. ఇప్పుడు కృష్ణుడిని నేను ఆరాధిస్తున్నా, కానీ శివుడిని ఎక్కడో ఒక చోట నింద చేయడం, తక్కువ చేయటం, డెమీ గాడ్ లాగా చూపించడం, ఇలాంటి అభిప్రాయ భేదాలు తప్ప ఇస్కాన్ చేస్తున్న సేవ అది మనం కొలమానం లేనిది. ఎంతో మంది, అంటే ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం గురించి పరిచయం అవుతున్నది ఇస్కాన్ ద్వారా కూడా.